అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మనము తిరిగి ఆత్మీయ ఆహారాన్ని విందాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. హగ్గై అను మాటకు అర్థం ఉల్లాసవంతమైన. ఈ గ్రంథ రచన హగ్గై సుమారు క్రీస్తు పూర్వము 520 సంవత్సరములో హగ్గైలోని ఆత్మీయ అనుభవాలను తెలుసుకుంటున్నాం. మూడవ పాఠ్య భాగముగా దేవుని పనివైపు ప్రజలను పురికొల్పిన హగ్గై. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వారు కూడి వచ్చి రాజైన దర్యామేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఇజ్రాయెల్ ప్రజలు మరి దర్యామేషు కాలములో అప్పుడు ఈ యొక్క మందిరము నిలిపివేయబడింది. ఎందుకు అనంటే వాళ్ళు దేవుని మరిచి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల దేవుని పని ఆగిపోయింది. తిరిగి హగ్గై దైవజనుడు ప్రజలను పురికొల్పి ఆ పనిని ప్రారంభించాడు. హగ్గై దేవుని వాక్యం చేత ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలను హెచ్చరించాడో అప్పుడు వారు యెహోవా యందు భయభక్తులు పూనిరి. చూడండి, హెచ్చరిక అందుకు చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే దిగజారిపోతుంటామో, పాపము చేస్తుంటామో అప్పుడు దైవ సేవకుని యొక్క గద్దింపు, హెచ్చరిక వారికి ఒకలాంటి ఆవేదనను కలగజేస్తూ ఉంటుంది. ఆ విధంగా హగ్గై భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రజలను హెచ్చరించాడు. అప్పుడు వారు తిరిగి దేవుని పనిని చేయడానికి ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, నిర్లక్ష్యం చేసిన దేవుని పనిని తిరిగి ప్రారంభించారు. ప్రజలు నిర్లక్ష్యం చేశారు దేవుని పనిని, కాబట్టి అది ఆగిపోయింది. ఎప్పుడైతే హగ్గై భక్తుడు వారిని పురికొల్పాడో అప్పుడు తిరిగి కట్టడం ప్రారంభించారు. తమ దేవుని మందిరపు పనిని చేయ మొదలుపెట్టిరి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్క మాట, నిన్ను బట్టి నన్ను బట్టి సంఘములో దేవుని పని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నిజమే, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన మందిరములో పని చేస్తూ ఉంటే, దేవుని మందిరానికి వస్తూ ఉంటే, దేవుని కార్యాలు వాళ్ళు సంఘములో సాక్ష్యం చెప్తూ ఉంటే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కొన్ని సంఘాలలో ఒకరిని బట్టి మరొకరు విశ్వాసంలో వెనుకబడిపోతారు. ఒకళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పి వాళ్ళను చూసి ముందుకు వెళ్తున్న వారు వెనుకబడిపోతారు. రెండవది, మరికొంతమంది సంఘమును బట్టి రెండుగా అయిపోతారు. సంఘంలో రెండుగా గుంపులు తయారవుతూ ఉంటాయి. అది చాలా పొరపాటు. అది మీకు అనుకోవచ్చు మేము బాగున్నామని, కానీ అది మీకు శాపం, మీకు అనారోగ్యం, మీకు ఆపద అని గుర్తు చేస్తూ ఉన్నాను. మూడవది, సంఘము దేవుని రక్తం చేత కొనబడింది. దానికి మనం ఎంతో పరిచర్య చేయాలి. తప్పితే నిరుత్సాహపరచకూడదు. ఎవరిని నిరుత్సాహపరచకూడదు. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని ఎప్పుడు జరుగుతూ ఉండాలని ప్రార్థించాలి. ఆరాధన ఎప్పుడు జరుగుతూ ఉండాలి, అనేకులు సంఘానికి రావాలి అని నీవు ప్రార్థించాలి. హగ్గై ఇజ్రాయేల్ ప్రజలను దేవుని మందిరం వైపు త్రిప్పాడు. నీవు నేను కూడా అలాగే చేద్దాం. ఈరోజు నీవు దేవుని మందిరం వైపు ప్రజలను తిప్పుతున్నావా? నీ వైపు త్రిప్పుకుంటున్నావా? ఒకవేళ నీ వైపు త్రిప్పుకుంటే ఈరోజు నా క్షమాపణ కోరు. దేవుని మందిరం వైపు త్రిప్పాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.